ఆ బల్లిని చూసిన తర్వాత చాలా భయపడి ఏడుస్తూనే ఉన్నా. ఇంకా మేమందరం చచ్చిపోతాము అని ఫిక్స్ అయినా. మేమందరం తిన్నాం అనేది నా మైండ్ లో లేదు. నాకు మా చెర్రీ గుర్తుకొస్తుండు. ఆ టైంకి ఇంట్లో చెర్రీ లేడు, మా అమ్మమ్మ దగ్గర ఆడుకుంటుండు. ఇంకా అయిపోయింది, నా చేతులారా నా కొడుకుని నేనే చంపుకుంటున్నా అని ఏడుస్తూనే ఉన్నా. ఏమైంది మానస, ఎందుకు ఏడుస్తున్నావు అని మా ఆయన వాళ్ళ మేనత్త అంటే మా పిన్ని మా చెర్రీ బాబుని ఎత్తుకొని నా దగ్గరికి వచ్చింది. అసలు వాళ్ళకి చెప్పడానికి కూడా నాకు మాటలు వస్తలేవు. మా చెర్రీని తీసుకొని ఒకటే ఏడుస్తుంది. ఇక నేను మా చెర్రీకి ఏమైతుందో ఏమో అనే బాధ మాత్రమే ఉన్నది నాకు. అసలు ఇంకా వేరే ఏమో ఆలోచిస్తలేను నేను. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది. అసలు నా ప్లేట్ లో బల్లి కనిపించిన తర్వాతనే అసలు అది బల్లేనా కాదా అని మా పెద్దత్తమ్మని పిలిచిన నేను. అయ్యో అది బల్లేనే, తిన్నవా నువ్వు అని అంటే, అత్తమ్మ నేను తిన్నా, ఇట్లా మేమందరం తిన్నాము అని చెప్పిన తర్వాత ఇంకా మా అత్తమ్మ కూడా ఏడవడం స్టార్ట్ చేసింది. మా వాళ్ళందరూ మస్తు టెన్షన్ పడుకుంటూ ఆటోకి ఫోన్ చేసిర్రు, మా ఆయనకి మా మామయ్యకి ఫోన్ చేసిర్రు, మా శ్వేతని స్కూల్లో నుండి తీసుకొచ్చిండ్రు. మా ఊర్లో ఆర్ఎంపీకి ఇట్లా అయింది అని చెప్తే ఆయన తొందరగా హాస్పిటల్కి వెళ్ళండి, అది స్లో పాయిజన్, 72 hours వరకు పాయిజన్ ఎక్కుతూనే ఉంటది అని చెప్పిండు.